పక్షిరాజు వలె నీ యవ్వనం క్రొత్తదగినట్లు ఆయన మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. నేను పైవాడినని పక్షిరాజు వలె పైకి 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 ఎగురుతూ వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే తుఫాన్లు, సుడిగాలులు, భీకర పోరాటాలు మనిషి జీవితం మీద విసుగు తెప్పించేటట్లు చేస్తాయి. అసలు ఇంతేనా మానవ జీవితం? ఇదేనా క్రైస్తవ జీవితం? ఇదే అయితే ఎందుకు నేను ఈ మార్గంలో పయనిస్తున్నాను అని భారం అనిపిస్తుంది. ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో, ఇంకోసారి చెప్పనా, ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో వాళ్ళ దైవ మార్గంలో ఉన్నట్లు. పక్షిరాజు వాళ్ళే, యవ్వనం వాళ్ళే, వాళ్ళే అనే 2 అక్షరాల పదాన్ని గురించి మనం ఒక 5 విషయాలు కీర్తనలను ఆధారం చేసుకొని పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళే, గొప్పవారు వాళ్ళే ఉండాలని ఇష్టం, ధనవంతులు వాళ్ళే ఉండాలని ఇష్టం, అందంగా ఉన్నవారి వాళ్ళే ఉండాలని ఇష్టం, అధికారం కలిగిన వారి వాళ్ళే ఉండాలని ఇష్టం, తలాంతులు కలిగిన వారి వాళ్ళే ఉండాలని ఇష్టం. కానీ మనలో ఎంతమందికి దేవుని వాళ్ళే, యేసు ప్రభువు వాళ్ళే ఉండాలని ఇష్టం? ఇక్కడ నేను చెప్పే ఈ 5 విషయాల కీర్తనలో పక్షి జాతికి సంబంధించినవి, అలాగే వృక్ష జాతికి సంబంధించినవి, అలాగే మనిషి జాతికి సంబంధించినవి. ఇవన్నీ మీకు సమయం ఉంటే మీరు ఏరుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, ఇఫ్ యు ఆర్ ఎ స్కాలర్ ఆఫ్ ద స్క్రిప్చర్, యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్. మీరు బైబిల్ పండితులైతే దీన్ని మినహాయించవచ్చు, బైబిల్ నేర్చుకునే విద్యార్థులైతే ప్రయత్నించవచ్చు. 5 విషయాల్లో మొదటిది 11వ కీర్తన 1వ వచనం. Psalm 11 verse 1. పదకొండవ కీర్తన 1వ వచనం. Psalm 11 verse 1. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట. ఇది దావీదు కీర్తన అని పైన రాయబడింది. కనుక మొదటి వల్లే ఏంటంటే పక్షి వల్లే. ఇంగ్లీష్లో రాశారు లైక్ ఎ బర్డ్. ఈ పక్షి చాలా బలహీనమైనది. మనుషుల యొక్క ఆప్యాయతను చురగొనలేనిది. అయితే పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము. దానికి ఆశ్రయం లేదు, దుర్గం లేదు, చేర్చుకునేవారు లేరు, ఇబ్బందికరమైన పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ దినాన యేసు ప్రభు వారికి వెలుపటున్న ప్రతి మానవుడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు. ఈజ్ లైక్ ఎ బర్డ్. పక్షి వేటగానికి ఎంత వల్నరబుల్గా ఉంటుందో, అంటే దాన్ని వేటాడటానికి ఎంత తేలిగ్గా వేటగానికి ఉందో, మనుషులను కూడా వేటాడడం సాతాడికి అంత తేలిగ్గా ఉంది. వేటాడి 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 పక్షులను వేటాడి వేటగాడు అలసిపోవచ్చేమో కానీ మనుషులను వేటాడే వేటగాడైన సాధారణంగా అలసిపోడు, కోతంత అయిపోయేదాకా. అది అయిపోవడం అంటే ప్రభు రాకడ సాధ్యం కావాలా. కనుక వాడు వేటాడుతూనే ఉంటాడు, మనుషులను పాపంలోనికి ఆకర్షిస్తుంటాడు, అలాగే వారిని వేటాడి వారిని నష్టపరుస్తూనే ఉంటాడు. కానీ కీర్తనకాడు మనకి ఏ జ్ఞాపం చేస్తున్నాడు? పక్షి వలె కొండకు పారిపం. నీ కొండ. ఏం కొండ? ఇదే కీర్తనకాడు రాశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను నడిపించుము. లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. ఈ పక్షులన్నీ ఒక కొండ దగ్గర ఉన్నాయంట. ఏంటి ఆ కొండ? ఎందుకు వెళ్ళాయి? 8వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 8. ఆదికాండం 8వ అధ్యాయం
4వ వచనం, జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 4. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద పక్షి నీ కొండకు పారిపోమ్ము. ఏంటా కొండ? అరారతు కొండ. ఈ పక్షులన్నీ జలప్రళయంలో కొట్టుకొని పోకుండా నోహు పక్షుల్లో వాటి జాతులను, జంతువుల్లో వాటి జాతులను ఈ ఓడలో భద్రపరిచినాడు. ఆ ఓడలో ఉన్నవన్నీ జలప్రళయం నుండి, ఉగ్రత నుండి కాపాడబడుతూ వచ్చినాయి. ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభువే. ఆ అరారతు కొండ కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు సిలువ వేయబడిన కల్వరి కొండే కనుక పక్షికి ఆశ్రయము యేసు కల్వరి కొండ. యేసు ప్రభు యొక్క కల్వరి సిలువ దగ్గరికి రాకుండా పక్షి అయిన ఈ మానవుడు తను కాపాడుకోలేడు. భద్రమైన, సుభిక్షితమైన, శ్రేష్టమైన స్థలము ఆ మనుషునికి కనబడకపోవటం విషాదకరం. ఇంకా యేసును నువ్వు అంగీకరించుకున్నావంటే పక్షి వలె అటు ఇటు పరుగులు తీస్తున్నావేమో. కొండ దగ్గరికి రాకుండా సాధారణ పక్షులు ఎక్కడికి వెళ్తాయి? చెట్ల దగ్గరికి వెళతాయి. పక్షులు కొండ దగ్గరికి వెళ్ళవు. కానీ ఈ పక్షులు మాత్రం, ఏ పక్షులు? ఓడలో ఉన్న పక్షులు మాత్రమే కొండ మీదకి వెళ్ళాయి. అలాగే ఈ దినాన యేసు ఆహ్వానిస్తున్నాడు. సాధారణంగా రక్షణ విషయంలో చాలా వాయిదా వేస్తుంటారు. ఇంట్లో అమ్మా నాన్న రక్షణ పొందిన, రక్షణ వర్తమానం వారు చాలాసార్లు విన్నా, రకరకాల తలంపులతో పరీక్షలు అయిపోయిన తర్వాత రక్షణ పొందుదాం అని మొదట అనుకుంటారు. ఎందుకంటే పరీక్షల్లో కాపీ కొట్టాల్సి వస్తుందేమో ఏమో అని. తర్వాత ఏమనుకుంటారు? రిజల్ట్ వచ్చిన తర్వాత రక్షణ పొందాం అనుకుంటాం. ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళా కొన్ని పద్ధతులు ఆలోచించాలి కదా అని. తర్వాత ఏమనుకుంటారు? ఉద్యోగం వచ్చిన తర్వాత రక్షణ పొందుదాం అనుకుంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమనుకుంటారు? పెళ్ళైన తర్వాత రక్షణ పొందాం. ఎందుకంటే పెళ్ళిలో చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, చేయాల్సినవి చేయకూడనివి, అవన్నీ చేయాలంటే ఎలాగా అని అనుకుంటారు. ఎన్ని అయిపోయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత రక్షణ పొందుదాం అనుకుంటారు. తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇలాగే వాయిదాలు వేసి పడకలో వాళ్ళకి అప్పుడు దొంగ గుర్తొస్తాడు. యేసుప్రభు వారి సిలువలో ఎనవడమే కుడివైపున వేలాడదీయబడిన దొంగలు గుర్తొస్తారు. నీకు దొంగలు ఎందుకు గుర్తొస్తాడు? దొరలు గుర్తు రావట్లేదు ఏంటి? ఏ జాతి పక్షి ఆ జాతి పక్షులనే కోరుకుంటుందంట. యేసుని నమ్మిన జక్కయ్య లాంటి వాడు గుర్తు రావట్లేదేంటి? ఇంటికి పిలిచిన వ్యక్తి గుర్తు రావట్లేదేంటి? సిలువలో వేలాడబడిన ఆ దొంగే గుర్తొస్తున్నాడు. కనుక అలాంటి అవకాశం నాకు కూడా రాకపోతుందని వాళ్ళు తలస్తారు. నువ్వేం దొంగ కాదుగా, అలాంటి అవకాశం నీకు కూడా దేవుడు ఇవ్వటానికి. నేను ఒక చక్కటి రూపంలో దేవుడు తయారు చేసినాడు. ఇచ్చిన అవకాశం నిరుత్సాహపరచుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు, పర్వాలేదులే అనుకోవద్దు. Every spiritual blessing starts at the cross. If you haven't reached the cross, this is a high time to reach the cross. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం సిలువ దగ్గర ఆరంభం అవుతుంది. ఇంకా నువ్వు సిలువ దగ్గరికి రాకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల యొక్క గని దగ్గరికి నువ్వు రాలేదు కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల దుప్పటి నీ మీద ఇంకా పడలేదు. నీ ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నావు, రాత్రి అంతా చదువుతావు, కానీ ఉదయం ఏం గుర్తురాదు. పరీక్ష హాల్కి వెళితే సంవత్సరం అంతా చదువుతావు, కానీ పరీక్షలు అంతా నువ్వు కోరుకున్నట్లు రావట్లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ ప్రయత్నాలన్నీ సఫలం కావటానికి బదులుగా విఫలం అవుతా ఉన్నాయి. ఎందుకు నాకు ఇలాగ జరుగుతుంది? మా పక్కనోళ్ళకి బాగా వస్తుంది, పైన ఇంటోళ్ళకి బాగా వస్తుంది, కింద ఇంటోళ్ళకి బాగా వస్తుంది, వెనకింటోళ్ళకి బాగా వస్తుంది, అందరికి బాగా వస్తుంది, మనకు మాత్రమే రావట్లేదు. ఎందుకని? బహుశా నువ్వు యేసుని అంగీకరించలేదేమో. కనుక పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము, అక్కడ నీకు ఆశ్రయం ఉంది. దిస్ టాక్స్ అబౌట్ సాల్వేషన్. ఇది రక్షణ గురించి మాట్లాడుతుంది. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడం చాలా ప్రాముఖ్యం. ఆ రక్షకుడు మన కొరకై సిలువ మీదకి వెళ్ళాడు, తను తాను అర్పించుకున్నాడు. బలియాగం అది, మనఃపూర్వకముగా చేసిన బలి అది. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి. అదొక ఊరు, చాలా పెద్ద ఊరు. క్రైస్తవులంతా చేరి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ అజెండా ఏంటంటే, మనం క్రైస్తవులను తెలియజేయటానికి మనకి ఒక ఎంబ్లం గుర్తుండాలి కదా.
దానికి ఒక ఎంబ్లం ఉంటుంది. మీరు చదువుకుంటున్నారు ఒక విద్యాలయంలో, దానికి ఒక ఎంబ్లం ఉంటుంది. ఒక పార్టీ ఉంటుంది, దానికి ఒక ఎంబ్లం, చిహ్నము అంటాం. కనుక మన భారతీయ చిహ్నం కూడా అశోక్ చక్రం అని ఉంటుంది. ఇలాగ ప్రతిదానికి ఒక చిహ్నం అనేది ఉంటుంది. ఆ చిహ్నం చూసిన వెంటనే ఇది పలానా 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 అని గుర్తు రావడానికి అవకాశం ఉంది. అలాగే మన క్రైస్తవం ఆ చిహ్నం చూసిన వెంటనే గుర్తు రావాలని అనుకున్నారు. చేరి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరు కలిసి క్రోడీకరించి 5 చిహ్నాలు ప్రతిపాదించినారు, ఎంబ్లమ్స్. దాంట్లో మొదటిది ఏంటంటే పశువుల తొట్టె. పశువుల తొట్టులో ఒక చిన్న మాంసపు ముద్ద ఉన్నట్లుగా అదొక ఎంబ్లం, సేవియర్ ఇన్ ద మేంజర్. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు రాకమునుపు వడ్రంగి పని చేశాడు కదా, అదేంటి, రంపము, సుత్తి ఇలాంటివన్నీ పట్టుకొని కర్ర చెక్కుతున్నట్లు కార్పెంటర్స్ బెంచ్ ఇదొకటి తయారు చేసిన. మూడవ చిహ్నం ఏంటంటే యేసు ప్రభువు వారు తను అప్పగించబడక మునుపు భోజన పంక్తిలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక టవాల్ తీసుకొని నడుముకు కట్టుకొని ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగటానికి ఆరంభించినాడు. అంటే టవల్ అండ్ బేసిన్, అదొక ఎంబ్లం. ఎన్నైనాయి? 3 అయినాయి. ఇప్పుడు 4వది ఏంటంటే యేసు ప్రభువారు అప్పగించబడి ఆఖరి రాత్రి, లాస్ట్ సప్పర్ అంటాం కదా, ఆ మేడగది మీద 12 మంది శిష్యులతో కలిసి పస్కా పండుగ ఆచరించేది. అది చాలా సాధారణంగా అక్కడ ఇళ్లలో ఫోటో కూడా ఉంటుంది. యేసు ప్రభు టేబుల్ దగ్గర మధ్యలో కూర్చొని మిగతా 12 మంది శిష్యులు అటు కూర్చున్నారు. లార్డ్స్ సప్పర్ అంట అది. 5వది ఆఖరిది యేసు ప్రభు వారు కల్వరి కొండ మీద సిలువ వేలాడదీయబడిన ఒక నిలువుకర్ర, ఒక అడ్డుకర్ర, దాని మీద ఒక వ్యక్తి వేలాడదీయబడిన చిహ్నం. ఈ 5 చిహ్నాలు ఆ ఊర్లో ఏర్పాటు చేయబడిన క్రైస్తవ సమాజంలో ఫైనల్ అయినాయి. ఈ 5లో ఏది సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైతే క్రైస్తవాన్ని చూసిన వెంటనే తెలియజెప్తుంది అని అంటే 5లో ఒక్కటి మాత్రమే ప్రైజ్ విన్నారు. ఏంటది? సిలువ గుర్తు. అందుకే అప్పటి నుండి క్రైస్తవ లోకము ఎక్కడ చూసినా సిలువలు వేసుకోవడం ఆనం. ఆ సిలువ ఒక్కటి చూస్తే, అడ్డకర నిలువకర చూస్తే మీరు క్రైస్తవులా. మనం వాళ్ళ దగ్గరికి పశువుల పాక తీసుకెళ్లాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గరికి కార్పెంటర్ బెంచ్ తీసుకెళ్లాల్సిన పని లేదు, వారి దగ్గరికి బేసిన్ టవాల్ తీసుకెళ్లాల్సిన పని లేదు, వారి దగ్గరికి ప్రభు బల్ల సిద్ధంగా ఉన్నది తీసుకెళ్లాల్సిన పని లేదు. దట్ సింబల్ ఆఫ్ క్రాస్ ఈజ్ ఎ వివిడ్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ ద లాస్ట్ హ్యూమన్ రేస్. పడిపోయిన మానవ జాతిని దేవుడు ప్రేమించినాడంటానికి అదే నిలువెత్తటి నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభు మనుషుల పాపముల కొరకై సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆ సిలువే మానవ జాతికి శరణ్యం, ఆ సిలువే మానవునికి ఆధారం, ఆ సిలువే మానవునికి నిరీక్షణ, ఆ సిలువే మానవునికి ధైర్యం, ఆ సిలువే మానవునికి రక్షణ, ఆ సిలువే మానవుని ఆధారం, ఆ సిలువే మానవుని ఆశ్రయం. పాత నిబంధనలో పక్షులన్నీ ఓడలోని ఉంటూ అరారాతు కొండ మీదకి ఎలాగెళ్ళాయో, కొత్త నిబంధనలో మనుషులైన పక్షులందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? కల్వరి కొండ దగ్గరకి. ఆ కొండ పక్షి వలె నీ కొండకు పారిపోమ్మో అనే అనుభవంలోనికి మనల్ని వాస్తవికంగా చేస్తుంది. ఇప్పుడు మనకు పరిచయం ఉన్నట్లు పిల్లప్పుడు పక్షులు చాలా విరివిగా చూసేవాళ్ళు, ఇప్పుడు చాలా అరుదుగా చూస్తున్నా. కారణాలు చాలా ఉండొచ్చు. నేను చిన్నపిల్లప్పుడు సెలవులకు వెళితే మా ఊర్లో మా పొలాల దగ్గరికి పక్షులు పొలంలోకి రాకుండా పగలంతా కాపు కాయటానికి పొలానికి వెళ్ళేవాళ్ళు. ఆయుధాలు ఏం లేదు, ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లో రాళ్ళు వేసుకొని శబ్దం చేస్తా పొలమంతా తిరగడమే. కానీ విచిత్రం ఏంటంటే మనం ఒకవైపు తిరుగుతుంటే ఒకవైపు వస్తూ ఉంటాయి. ఎప్పుడు పక్షి ఒకటే రాదు. ఎలాగొస్తుంది?
ఎలాగొస్తాయి? ఇక్కడంతా పట్నం వాళ్ళే అనుకుంటా కదా. గుంపులు గుంపులుగా వస్తాయి, మందలుగా వస్తాయి. వాటిని అంత తేలిగ్గా మనము పంపించడం కుదరదు. కానీ ఇప్పుడే ఏమైపోయినాయంట ఆ పక్షులు? ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. జెరెమియా చాప్టర్ 12 verse 4. ఇర్మియా 12:4, జెరెమియా చాప్టర్ 12 verse 4. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. ఏం చెడుతనము? ఇక్కడ నేను ఈ మాట వాడితే తప్ప, స్మార్ట్ ఫోన్, రేడియేషన్. అందుకే రేడియేషన్ టవర్స్ ఎక్కడ పెట్టినారో అక్కడ కనీసం బొద్దింకులు కూడా పోవు, తెలుసు కదా మీకు. ఇంతకుముందు పక్షులు ఇళ్లలోకి, ప్రార్థనా స్థలాల్లోనికి నేరుగా వచ్చే వాటి కొరకు గ్రామాల్లోనైతే ధాన్యపు కంకలు తీసుకుని వచ్చి బయట అట్ట కట్టేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు, పక్షులు లేవు. మనుషుల చెడుతనం వలన సమసిపోవుచున్నవి. ఈ చెడుతనానికి విరుగుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క కొండ. అనుభవంలోనికి వస్తూ మనం పక్షి వలె ఆ కొండ మీద నిలబడి ఆ రక్షణ ఆస్వాదించాలని కోరబడుతూ ఉన్నాం. రెండవది చూస్తామా? కీర్తనలు 55:6. 55వ కీర్తన 6వ వచనం. 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గోవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా వాళ్ళే అని మనం చుట్టానికి ఆరంభించిన. రెండవ వలే ఏంటి? గువ్వ వలే. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు డావ్, పావురం వలే నాకు రెక్కలున్న ఎడల ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. ఇది కూడా దావీదు కీర్తనే. దావీదు చాలా చింతాక్రాంతుడై, విశ్రాంతి లేక మూలుగుచు, గుండెలో వేదన పడుచు, హింసకు గురి అవుతూ, పెనుగాలి సుడిగాలి చేత కొట్టబడుచు, తప్పించుకోవటానికి దిక్కులేక అభాగ్యుడైపోయి, చేతగాని వాడయి, దూషించబడిన వాడయి, శత్రుల చేత సంహరణకు సమీపంలో ఉన్నప్పుడు ఆయనకు మనిషిని జీవితం కంటే ఎలాంటి జీవితం మేలనుకున్నాడు? పావురం జీవితం అంటే ఎంత బాగుండు, ఎగిరిపోతుంటాయి కదా. ఎవరు కొట్టడానికి వస్తే వాళ్ళకి దొరకకుండా ఎగిరిపోతుంటాయి. ఈ చెట్టు మీద రెండు ఆ చెట్టు, ఆ చెట్టు మీద రెండు ఆ చెట్టు, లేదా ఆయిల్ మీద రెండు ఆయిల్, అలాగే ఎగిరిపోతుంటాయి కదా. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే తుఫాన్లు, సుడిగాలులు, భీకర పోరాటాలు మనిషి జీవితం మీద విసుగు తెప్పించేటట్లు చేస్తాయి. అసలు ఇంతేనా మానవ జీవితం? ఇదేనా క్రైస్తవ జీవితం? ఇదే అయితే ఎందుకు నేను ఈ మార్గంలో పయనిస్తున్నాను అని భారం అనిపిస్తుంది. ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో, ఇంకోసారి చెప్పనా, ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో వాళ్ళ దైవ మార్గంలో ఉన్నట్లు. ఎవరికైతే అలాంటి ఆలోచన రాలేదో, ఫుల్గా తిని దండికి నిద్రపోయి చాలా బాగుందని అనుకుంటున్నారో, వారు దైవ మార్గంలో ఎప్పుడో తెప్పిపోయినట్లు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు శ్రమల గుండానే వెళతాడు, బంగారం కొలిములోనే పెడతారు. కనుక బంగారం లాంటి విశ్వాసులకే సుడిగాలి లాంటి శ్రమలు, ఇబ్బందులు అనేవి తారసపడుతూ ఉంటాయి. అమూల్యమైన మన విశ్వాసము పరీక్షించబడి ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. A faith that is not tested cannot be trusted.
ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పండి, మీ దాన్ని మీరు చెప్తూ పోండి. ఈరోజు ఒక్కటే చెప్పేది అనుకుంటారా? ఏ ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఏ విశ్వాసముకైతే పరీక్ష లేదో ఆ విశ్వాసము నమ్మకమైనది కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఏ విశ్వాసికైతే పరీక్ష లేదో, ఆత్మీయమైన పరీక్ష, ఆ విశ్వాసిని నమ్మడం కష్టం. పరీక్షలు లేకుండా పాస్ అయిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? పాస్ కావాలన్నా, గ్రేస్ మార్కులు కావాలన్నా పరీక్ష రాయాల్సిందే. క్రైస్తవంలో అలాంటిది ఏమి ఉండదు. యాత్రలో సాగిపోతున్నప్పుడు రకరకాల పరిస్థితులు వస్తాయి. అందుకని అసలు నేను ఎందుకు పుట్టానా, అసలు నాకు రక్షణ ఉందా, అసలు నేను బైబిల్ చదివేది వాస్తవమేనా, నేను చేసే ప్రార్థన వాస్తవమేనా, మందిరము, ప్రార్థన, సేవ, సంఘం ఇవన్నీ వాస్తవమేనా అని కొన్నిసార్లు సాతాను కూడా నీ చెవులో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు. అవన్నీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు నిజంగా రక్షించబడ్డావు అని అర్థం. రక్షణ లేని వాళ్ళ దగ్గరికి పోయి సాతాను ఇవన్నీ చెవులో ఊదుడు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఆయన బ్యాండ్లో ఉండిపోయారు, వాళ్ళ సైన్యంలో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షణ పొందినావా, పాపక్షమాపణ పొందావా, మారుమనసు పొందినావా, బాప్తిసం తీసుకున్నావు, మందిరికి పోతున్నావు, బైబిల్ చదివినావు, ఇవన్నీ అంతా వట్టి బూటకమని వాళ్ళకి చెప్పడు. వాళ్ళకి అవసరం లేదు కూడా. అలాగ చెప్తున్నాడంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు అని అర్థం. దావీదు అష్ట కష్టాలు అంటాం మన తెలుగు భాషలో కదా, అందుకే తెలుగులో సామెత కూడా ఉంది, కష్టే ఫలి. కష్టం ఉంటేనే ఫలితం. కష్టం లేకుండా ఫలితం కావాలని కోరుకోవడం ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఉద్యోగం ఇంటి దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చే మార్గం ఏమైనా ఉంటే చెప్పరా? ఒకవేళ పెళ్ళిళ్ళు అలాగ వస్తాయేమో ప్రపోజల్స్, కానీ మిగతావన్నీ అలాగ రావు. మిగతా వాటికి కష్టపడాల్సిందే. రాత్రి మగళ్ళు కళ్ళు కొత్తులు వేసుకోవాల్సిందే, చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు రాబోతున్నాయి. కనుక ఉద్యోగ అన్వేషణలోని యవనస్తులంతా వీలైనంత దాకా కష్టపడాలి. ఇదే కష్టపడే వయస్సు. కష్టపడే వయసులో సుఖపడితే, సుఖపడే వయసులో కష్టపడాల్సి వస్తుంది. ఇంకోసారి చెప్పనా? కష్టపడే వయస్సులో సుఖపడితే, సుఖపడే వయసులో కష్టపడాల్సి వస్తుంది. 50 ఏళ్ళ తర్వాత కష్టపడాలంటే చాలా కష్టం, అప్పుడు చాలా ఇబ్బంది. అందుకే మీకు తెలుసు కదా, దేవుడు యోసేపును రకరకాల పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు. 30 ఏళ్ళకే రాజు అయిపోయాడు. నాకు తెలిసి 110 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 30 ఏళ్ళకే రాజు అంటే ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఇంకెన్ని సంవత్సరాలు ఆయన సౌకర్యంగా ఉన్నాడు? ఎన్నేళ్ళు కష్టపడ్డాడు? 30 ఏళ్ళు అనుకోండి. లేదా వాళ్ళ నాన్న దగ్గర ఒక 18 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, 20 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి. ఒక 10 ఏళ్ళు కష్టపడి ఉంటాడు మ్యాక్స్. అంటే 10 ఏళ్ళు కష్టపడితే 100 ఏళ్ళు సుఖంగా ఉన్నాడు. ఇది మేళ 10 ఏళ్ళు సుఖపడి 100 ఏళ్ళు కష్టపడ్డం మేళ. అందుకే అవకాశాలు వస్తే, చదువుకోవటానికి అనుకూలంగా ఉంటే కళ్ళకు ఒత్తులు వేసుకొని చదవండి. కష్టపడే అవకాశం, పని చేసేదంటే కష్టపడి పని చేయండి. వ్యవసాయకులైనా, సొంత పని చేసుకునేవారైనా, పొలాలు పని చేసేవారైనా, సేవ చేసేవారైనా, ఏది ఏ వయసులో జరిగేది ఆ వయసులో చేస్తేనే అది చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే దావీదు జీవితంలో 30 ఏళ్ళకి రాసయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 5 ఏళ్ళు పరిపాలన చేయటానికే కష్టంగా ఉంటుంది. రెండో టర్మ్ వస్తే 10 ఏళ్ళు పరిపాలన చేయటానికి ఇంకా కష్టంగా ఉంటుంది. 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఎంత గొప్పగా ఉన్నాడు. అలాగే దానియేలు దగ్గరికి మనం వచ్చినాం అనుకో, ఆయన కూడా చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యాడు. చాలా ఏళ్ళు, బహుశా 80 ఏళ్ళు దాకా ఆయన 4 రాజుల సమక్షములో ప్రధానమంత్రిగా ఉన్నాడని బైబిల్ పండితుల అభిప్రాయం. ఇలా పాత నిబంధనలో చాలా మంది గొప్ప పండితులు మనకు కనిపిస్తారు. కొత్త నిబంధనలో గొప్ప పండితుడు అని అంటే అపోస్తలుడైన పౌలు. పామర్లు కూడా ఉన్నారు, పేతురు లాంటి వాళ్ళు. నేను ఈ మాటలు చెప్తే కొద్ది దగ్గర అన్నారు, దేవుడు చదువుకున్న వాళ్ళనే వాడుకుంటాడా, చదువులేని పామర్లు, చేపలు పట్టే వాళ్ళని కూడా వాడుకుంటాడు కదా బ్రదర్ అని. మీరేమన్నా చేపలు పడుతున్నారా? లేదు కదా. కాలేజీకి వెళ్తున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, మరి చదువు మీద దృష్టి పెట్టి ఆ రకంగా ఆలోచించాలి. కానీ పామర్లను వాడుకున్నాడు,
అని చదువు మానేసి పేతురు వల్లే యోహాను వల్లే నేను ఉంటానంటే, నిజంగా అంత భక్తి ఉంటే దేవుడు పేతురు యోహాన్ల కంటే ఇంకా బలంగా వాడుకోవచ్చు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ మన పిలుపు అలాంటి పిలుపా, పౌలు లాంటి పిలుపా? పౌలు పండితుడు, అలాంటి స్థలంలో దేవుడు ఆయన్ని పిలిచినాడు. ఆయన పాండిత్యాన్ని దేవుడు అనేకుల కొరకు వాడుకున్నాడు, రాజులకు సాక్ష్యం ఇవ్వటానికి. ఖైదీలు మొదలుకొని కొత్త నిబంధన చరిత్రలో పాల్ ఈస్ ద ఓన్లీ విట్నెస్ హూ స్టార్టెడ్ టు విట్నెస్ టు ద పోలీస్, టు ద మొనార్క్. కిందున్న పోలీసులు మొదలుకొని సైన్యాధిపతులు, లేకపోతే సెంట్రీలో ఉన్న ఆఫీసర్లు మొదలుకొని అగ్రిపరాజు లాంటి వాడికి కూడా సాక్ష్యం, ఎవరైనా సరే పర్వాలేదు అని పౌలు వెళ్ళాడు. అది కొంతమంది పిలుపు. మనం కూడా అలాంటి పిలుపులు ఎందుకు ఉండకూడదు? వై ఆర్ యు కాల్డ్ ఫర్? ఎందుకు నువ్వు పిలువబడ్డావు? కొంతమంది గమ్యం లేకుండా, గురి లేకుండా జీవిస్తున్నారు. చూడండి, 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడంటే మనకు 30 ఏళ్ళు వచ్చినా ఏం లేదు. ఇంకా డిఎస్సి కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, గ్రూపుల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, కోచింగ్ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్. ఇట్లా అడగడం తప్పని నేను చెప్పట్లేదు, అన్ని అవసరమే. ఎట్లా 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యారు, 30 ఏళ్ళకి ఎట్లా రాజులు అయ్యారు, 30 ఏళ్ళకి ఎట్లా ప్రభావితం చేసేవాళ్ళు అయ్యారు, 30 ఏళ్ళకి ఎస్తేర్ ఎలాగ రాని అయిపోయింది, 30 ఏళ్ళకి రూత్ ఎలాగో బోయస్ దగ్గరికి వచ్చింది, 30 ఏళ్ళకి ఎలాగ చేసేసారు, వాళ్ళు తలకింద చేసేసారు చరిత్ర. మనకి ఇంత వయసు వచ్చినా మందిరికి రావాలంటే బరువు, వాక్యం చదవాలంటే బరువు, చదువుకోవాలంటే బరువు, సేవ అంటే బరువు, వాక్యం అన్నీ బరువే, బతికే బరువు. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రభువు తీసుకోవాలి. ఎందుకు పరలోకానికి బరువా? నాకు చాలాసార్లు సిగ్గేస్తుంటుంది. ఆలోచించి నిద్ర పట్టక, ఇంక ప్రభు వద్దులే, ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, నిద్ర పట్టేటట్లు ఈ రాత్రి సహాయం చేయని అనుకుంటా ఉంటా. నన్ను కూడా కలుపుకుంటున్నాను, నేనేం మినహాయింపు కాదు. 30 ఏళ్ళలో అంత గొప్పవారే, అంత పరాక్రమశాలలో అయిపోయారు. 30 ఏళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు సేవలోనికి వచ్చేసారు. 30 ఏళ్ళకి భూమి మీద కూడా చాలా గొప్పవారు. భక్త్ సింగ్ గారు కరెక్ట్ అయిన చదువు ముగించుకొని, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని బాంబేలో అడుగుపెట్టినాడు. 30 సంవత్సరాల వయసు. ఆ 30 సంవత్సరాలప్పుడు ఆ వయసులో చేసిన తీర్మానం తన జీవితంలో లక్షల కొలది ప్రజలను ఆత్మీయమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చింది. ఇఫ్ ఓన్లీ గాడ్ కెన్ బ్లెస్ వన్ మ్యాన్స్ డెసిషన్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ కౌంట్లెస్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్, వాట్ అబౌట్ యు అండ్ ఐ? మనకు వయసు గడిచిన వచ్చినా, ఏం తీర్మానం చేసినా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎవరిని ఇంపాక్ట్ చూపించట్లేదు, ఎవరి మీద ప్రభావితం చేయట్లేదు. ఎన్ని తీర్మానాలు చేస్తామో, రోజుకొకటి, వారానికి ఒకటి, సంవత్సరానికి ఒకటి, నెలకొకటి, వాగ్దానాలు అని చేస్తూనే ఉంటాం, బట్ నో ఇంపాక్ట్. దావీదు దేవునితో చేస్తున్న ప్రార్థన పావురం వలె నాకు రెక్కలున్నాయళ్ళ నేను ఎగిరిపోవద్దు. రకరకాల పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు క్రైస్తవ జీవితంలో ఇతరులను ప్రభావితం చేసి పావురం వలె ఉండాలని దేవుడు కోరుతాడు. పావురం ఎవరికి హాని చేయదు, కలలో కూడా హాని తలపెట్టదు, కలలో కూడా దాన్ని బలైపోవటానికి ఇష్టపడుతుంది. అందుకని ఆఫ్ ఆల్ ద బర్డ్స్ డవ్ ఈజ్ హార్మ్లెస్. పక్షులన్నిటిలో వేరే పక్షులైనా ముక్కుతో పొడవటానికి ప్రయత్నం చేస్తే ఏమో, చిలకతో సహా, కాకితో సహా ఏ హాని చేయనిది పావురం. అందుకే మీకు తెలుసు కదా, డవ్ కంపెనీ, డవ్ షాంపూ, డవ్ సోప్, డవ్, ఆల్ డవ్. వాడేది మాత్రం డవ్, లోపల మాత్రం రావెన్. వాడేది మాత్రం డవ్ వాడుతుంటాము, జీవించేది మాత్రం కాకి బతుకు. కాకి బతుకుని డవ్ షాంపూ వాడి, డవ్ బాటిల్ అదేంటి పౌడర్ వాడి, డవ్ సోప్ వాడుకొని అన్ని డవ్ వాడితే డవ్లు గారు. మూడవది చూస్తామా, కీర్తనలు 114 6వ వచనం, Psalm 114 verse 6. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలను గంతుల వేటకు మీకేమి సంభవించు. వల్లే వల్లే వల్లే, ఈ రెండు కలిపి ఒకేదానికి చేసుకుందాం. పొట్టేళ్ళు వల్లే, గొర్రెపిల్ల వల్లే.
ఈ రెండు ఒకటి ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అని మీలో ఆలోచించే వారికి అనుమానం రావచ్చు. ఎవరైనా అలాంటి దిశలో ఆలోచిస్తుంటే రెండు ఒకటి అని చెప్పడానికి ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు ప్రశ్న అడిగాడు వాళ్ళ నాన్నగారిని, వేర్ ఇస్ ద ల్యామ్, గొర్రెపిల్ల ఎక్కడా అని. కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వారు గొర్రెపిల్ల కనపడలేదు. ఎ ర్యామ్ కాట్ ఇన్ ద థికెట్, ఆ పొదలో కొమ్మ తిరిగిన పొట్టేళ్ళు కనిపించింది. ఈ రెండు యేసుప్రభు వారికి సాదృశ్యమనే మనకి పరిచయం. కనుక యేసుక్రీస్తు ప్రభువే మన గొర్రెపిల్ల. ఇప్పుడు మనం కూడా ఆ గొర్రె వల్లే ఉండాలని దేవుని యొక్క ఇష్టం, గొర్రెపిల్లల వల్లే ఉండాలని దేవుని యొక్క ఇష్టం. ఇదేం జ్ఞాపం చేస్తుంది? సబ్మిషన్, విధేయతను జ్ఞాపం చేస్తుంది. దేవుని వాక్యానికి విధేయత, దేవుడు నియమించిన ఆత్మీయమైన అధికారానికి విధేయత, దేవుడు నియమించిన భౌతిక అధికారానికి విధేయత. వేర్ దెర్ ఇస్ సబ్మిషన్, దెర్ ఇస్ స్పిరిచువాలిటీ. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఆత్మీయత ఉంటుంది. విధేయత లేని ఆత్మీయత అవిధేయత. ఇంకోసారి చెప్పనా? విధేయత లేని ఆత్మీయత అవిధేయత. ఇది నెలలో మన సహవాసంలో విస్తారంగా పెళ్ళికి వచ్చేది ఏంటంటే అవిధేయత. ఇంతకుముందు మేము రక్షణ పొందినప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం పెద్దవారు మనకంటే ఆత్మీయులు ఏది చెప్పినా సరే 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 అనేవాళ్ళు. 2 అక్షరాల పదమే ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఆ భాష లేదు, ఆ పాటే లేదు, ఆ పల్లవే లేదు, ఆ అనుపల్లవే లేదు, ఆ రాగమే లేదు, ఆ తాళమే లేదు. అబ్రహాము ఈ భాష నేర్చినాడు, చిత్తం ప్రభువా. దానికి వ్యతిరేకమైన భాష ఏంటంటే కాదు కాదు కాదు, నో నో నో. అది లోతు నేర్చినాడు. నాట్ సో లార్డ్, అలా కాదు ప్రభువా. తల్లిదండ్రులు లేదని చెప్పినా మంచిది, దైవికమైంది. అట్ట కాదులేమ్మా నీకు తెలియదు కానీ. ఎవరైనా మాలాంటి వాళ్ళు చెప్పిన అట్లా కాదు బజార్ మీకు తెలియదు కానీ. ఎవరైనా పెద్ద ఆత్మీయులు చెప్పిన అట్టు కాదు బజార్ మీకు తెలియదు. అట్లా కాదా అంటే మీకు తెలియదు. మాకు తెలియదులే, మరి మీకు తెలుసా? మొబైల్ ఫోన్ వాడేది తెలుసు. జీవితంలో చాలా దూరం మీరు ప్రయాణం చేయలేదు కదా. చాలా దూరం ప్రయాణం చేసిన పెద్దవాళ్ళు, దే హ్యావ్ సీన్ ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ద లైఫ్. వారి జీవితంలో ఎదుగుదొడుగులన్నీ చూసినారు. వారు బహుశా సలహాలు చెప్పేది మేలు కొరకే. కానీ చాలాసార్లు మనం మీకు తెలియదు మీకు తెలియదు మీకు తెలియదు అనుకుంటాం. మనకేం తెలుసు మరి? ఆ కారణం చేత ఆశీర్వాదంలోనికి రాలేకపోతున్నాం. మీరు ఒకవేళ లాజికల్గా అడగొచ్చు, హౌ కెన్ సబ్మిషన్ బ్రింగ్స్ అస్ ఇన్ టు బ్లెస్సింగ్? విధేయత ఆశీర్వాదంలోనికి ఎలాగ తీసుకుని వస్తుంది? ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బట్ ఎక్స్పీరియన్స్డ్. ఇది వివరించడానికి వల్ల పడదు, అనుభవించడానికి వీలవుతుంది. అలా పాతకాలంలో అంతా అనుభవించిన వారే వివరణలోకి వచ్చిన వారు కాదు. ఉదాహరణకి యేసుప్రభు వారు చేపలు పట్టే జాలర్ల దగ్గరికి వెళ్ళి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే, నిజంగా మనమే అక్కడ ఉంటే అసలు మీరు మమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా ఎలాగ చేస్తారో మొదట చెప్పండి. శాటిలైట్ పంపిస్తారా? పెద్ద వలలు ఇస్తారా? లేదా డబ్బులు ఇస్తారా? లేదా వాళ్ళందరినీ ఎలాగ ఆకర్షిస్తారో చెప్పండి, అప్పుడు మేము రావాలా లేదా ప్రార్థన చేసుకొని చెప్తాము అని మన ప్రార్థనా పనులు అనించాం. బైబిల్లో ఆ మాట రాయలేదు. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంటనే వెంటనే వెంటనే. మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, కాకపోతే మీకు కొంత ఆలోచన స్ఫురింపజేయటానికి. వెంటనే అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? బైబిల్లో మనకు తెలిసి వెంటనే అనే మాట ఎక్కువసార్లు రాయబడిన పుస్తకం ఏంటి? ఒకటి చెప్తే 66 పుస్తకాలు అయిపోతాయి కదా, దానికి ఇంతెందుకు? మార్కు సువార్త 42 సార్లు, 42 టైమ్స్ వెంటనే 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 వెంటనే. మొదటి అధ్యాయంలోనే చూడండి,
ఎన్నిసార్లు రాశారు, వెంటనే 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 వెంటనే. నేను అప్పటికే క్లూ ఇచ్చిన, ఏదైనా నేను ప్రశ్న అడగక మునుపు క్లూ ఇస్తా. ఆ క్లూ ఏంటి? యేసుప్రభు శిష్యుని పిలిచినప్పుడు నన్ను వెంబడించడం, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాగ్రత్త చేస్తారంటే వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించరు. ఇది క్లూ. ఈ క్లూ కూడా మీరు క్యాచ్ చేయకపోతే బహుశా మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని అర్థమైంది. సరే, మెట్టుకి ఏంటంటే మనం కూడా ప్రభు మాటకు వెంటనే విధేయత చూపించే వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ఎన్ని చూసినాం? 3 4. మొదటిది ఏంటి? పక్షి వల్లే, లైక్ ఏ బర్డ్, సాల్వేషన్, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. రెండవది డవ్, పావురం వలె, ఏం జ్ఞాపకం చేస్తుంది? స్పాట్లెస్నెస్, నిష్కల్మషమైన జీవితం. మూడవది ర్యామ్, గొర్రెపిల్ల, పొట్టేలు, ఏ జ్ఞాపకం చేస్తుంది? సబ్మిషన్. నాలుగవది చూస్తామా? కీర్తనలు 18:33. Psalms 18 verse 33. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నాలుగోది ఏంటి? జింక వలె, లైక్ ఎ డీర్. ఏ జ్ఞాపకం చేస్తుంది ఇది? స్విఫ్ట్, వేగంగా పరిగెత్తేది. అందుకే జింక వలె పరిగెత్తారు వాళ్ళు అంటారు. మనము భౌతికంగా పరిగెత్తడం కాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడింది కదా, విశ్వాసం నా కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు పందెరంగములో ఓపికతో పరిగెత్తడం, లైక్ ఏ టార్టాయిస్, తాబేలు మాదిరి ఆగిపోకుండా సాగిపోవడం. అలాగే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అన్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము కొరకు నేను పరిగెత్తుచున్నాను. ప్రభు ఆత్మీయమైన కార్యాల కొరకు జింక వల్లే పరిగెట్టేటట్లు, సువార్త అంటే జింక వల్లే, వాక్యం చెప్పాలంటే జింక వల్లే, పాటలు పాడాలంటే జింక వల్లే, ఇతరులు ఆదరించాలంటే జింక వల్లే. ఈ వయసులోనే అలాగ చేయకపోతే సువార్త నాకు బాగలేదు అంక, నడుం పట్టుకునింది. ఇప్పుడు ఏదైనా మీటింగ్ అంటే అయ్యో చేత కావట్లేదు నాకు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మాకు 50 ఏళ్ళు ఉన్నా కూడా మేము రాగలుగుతున్నాము, మోకాళ్ళ మీద గంట సేపు ఉంటున్నాము. మీలో 30 ఏళ్ళు లోగు ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద గంట సేపు ఆరాధనలో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? జింకలు లేవు ఇక్కడ, పారిపోయినాయి అన్ని. మళ్ళీ తర్వాత ఒక ప్రశ్న అడిగితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జింక అలాగంటదే నా కాళ్ళు లొంగవు అంటే పెద్ద వయసుడిని గురించి నేను మాట్లాడట్లేదు, యవనస్తుని గురించి. ఎందుకంటే వాళ్ళు టైట్ డ్రెస్సులు వేసుకొని వస్తారు కదా ఈ మధ్యలోనా, వాళ్ళ కాళ్ళు లొంగవు, మోకాళ్ళు లొంగవు. ఇప్పుడే 30 ఏళ్ళలోగానే చేతులు అట్టబెట్టి కూర్చుంటే ఇంక 50, 60, 70 వచ్చినప్పుడు ఎలాగ మోకరిస్తారు? ఇది అభ్యాసం. నేను కొన్ని వాక్యాల్లో మీకు చూపిస్తే షాక్ అయితే తెలుసా? షాకే. కరెంట్ షాక్ అంటే హై వోల్టేజ్ షాక్. మనకేం దమ్మిడి చదువు లేదు, పైసా ఆదాయం లేదు, అయినా మనకు మోకాళ్ళు లొంగవు చిన్న వయసులోను కూడా. అయినా ప్రభు అంటే ఆశ లేదు, ఇంట్రెస్ట్ లేదు. బైబిల్లో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి దావీదు రాజు కొడుకు చనిపోయిన తర్వాత, బెత్షెబా ద్వారా కొడుకు చనిపోయిన తర్వాత బైబిల్లో రాయబడింది, అతడు దేవాలయంలోనికి వెళ్ళి మోకాళ్ళుని. మీరు ఊహిస్తారు ఒక రాజు మోకాళ్ళు ఉంటారు? ఆయన పోనీ ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మీరు మోకాళ్ళు ఉన్నాళ్ళు బ్రదర్ అని. ఆయన మోకాళ్ళు ఉనకపోతే దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరా. ఆయనే చెప్పిందే వేదం, ఆయన మాట్లాడిందే వేదం. అలాగే సొలొమోను 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని. మన మాదిరి సెమిస్టర్లు రాసి 60%, 70% వచ్చింది కాదు, పుస్తకాలే రాసేవాడు. నోబెల్ ప్రైజులు వచ్చేవాడు ఈ దినాల్లో ఉంటే. పక్షులను గురించి, ప్లాంట్లను గురించి, పద్యాలు, సామెతలు ఎన్ని రాసినాడో లెక్కలేనన్ని. ఈ దినాల్లో ఉంటే ఆయన ఖచ్చితంగా సాహిత్య నోబెల్ ప్రైజ్ వచ్చింటుంది అనుకుంటా. అలాంటి వాడు మోకరించి అని బైబిల్లో ఉంది. ఇంకా మీకు తెలియాలంటే ప్రధానమంత్రి దానియేలు 6వ అధ్యాయంలో ఇంటి శాసనం సంతకం చేయబడిందని దానియేలు ఎరిగి ఇంటికెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి
పండుకొని అని రాయలేదు అక్కడ. మామూలుగా మనకైతే ఏమనిపిస్తుంది, నీరసం వచ్చేస్తా, అయ్యో ఇట్లా చేసేసారా, నా మీదకి వచ్చిందా, ఎంత బాగా చేసినా, వాడిని బాగా చేసినా, వీడిని బాగా చేసినా, వాడికి ప్రమోషన్ ఇప్పించి వీడికి ప్రమోషన్ ఇచ్చినా, వాడు ఇప్పుడు అడ్డుపుల్లో పెట్టేసాడా, వాడి పోయి దర్యావేషకు చెప్పేసాడా, వాడే రాసేసాడా, వాడే ముద్రేసేసాడా, వాడు తీసుకుని వచ్చాడా, రాని అవకాశం రాని ఒక్కసారి చూసుకుందాం అని అనుకుని నీరసం వచ్చేసి మనకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ బాటిల్ పెట్టింటారు, ఎవరో నీళ్ళు బ్రదర్, దిస్ ఇస్ ట్రూ, ఇది వాస్తవము. కానీ దానియేలు ఇలాంటి వాడో, కానీ అసలు ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి మోకళ్ళించి స్టామినా ఎలాగొచ్చింది అని. ఆయన ఎవరు నీ మాదిరి నా మాదిరివాడు కాదు, ప్రధానమంత్రి, 4 రాజుల కాలంలో ఉన్నవాడు. మరి మన మాదిరి ఏం అగ్లీగా ఉండేవాడు కాదు, చూస్తే ఇంకోసారి చూడబుద్ధి కానంత అందవిహీనంగా ఏం లేడు ఆయన. బైబిల్లో ఆయన గురించి రాయబడుతూ వచ్చిన మొదటి అధ్యాయంలో నాకు తెలిసి ఎవరిని గురించి అలాగే రాయబడలేదు అనుకుంటా. లోపము లేని సౌందర్యం, ఫాల్ట్లెస్ ఫెయిర్నెస్. ఇది అర్థమైద్దా మీకు? ప్రతి వాళ్ళలో ఏదో ఒక లోపం ఉంటుంది. చెప్తారు కదా చంద్రుల్లో కూడా మచ్చుందని. ఆ బ్రదర్ ఎంతో బాగా కనిపించింది, అంత బాగున్నాయి బ్రదర్, తల వెంట్రుకలు బాగున్నాయి, ముఖం బాగుంది, పళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి బ్రదర్, కొద్దిగా లావున్నాడు అంతే. ఈ సిస్టర్ అబ్బా ఎంత బాగుంది బ్రదర్, పైనుండి కింద దాకా అన్ని చాలా బాగున్నాయి, తల వెంట్రుకలు బాగున్నాయి, పలవరుస బాగుంది, తన నడగ అన్నీ బాగున్నాయి బ్రదర్, కొద్దిగా పొట్టిగుంది అంతే. ఏదో ఒక లోపం మనిషిలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే దానియేలు గురించి చెప్పబడింది ఏమో తెలుసునా, ఈ హ్యాడ్ ఎ ఫ్లాలెస్ ఫెయిర్నెస్. ఆయన లోపములో, ఆయన సౌందర్యములో లోపము లేదు. అలాంటి వాడిని తీసుకెళ్ళి చేయకూడని పని చేసినారు బబులోని వాళ్ళు, నపంసకునిగా చేసినారు. వేరే వాళ్ళంటే ఊరేసుకొని చచ్చింటారు. ఇలాగ చేసినా కూడా ఇంకా భవిష్యత్తు లేదని తెలిసినా ఎంత ప్రధానమంత్రి అయినా ఏం లాభం అండి, ఆయనకేం పెళ్ళా పటాకలా, ఏం చేస్తాడు, అంత పెద్ద బంగ్లాలో ఉండి రథాలు మోసుకొని పోయాను. మన మాదిరి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అలాగే ఎంతో మంది మాట్లాడింటారు దానియేలు గురించి, అవన్నీ ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేశాను. ఒక ప్రధానమంత్రి, అన్ని భాషల్లో ప్రవీణుడు, కళలు భావాలు చెప్పేవాడు, రాజులను సైతం నిలబెట్టగలిగేవాడు, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. కొత్త నిబంధనలోనికి వస్తే అపొస్తలుడైన పౌలుని గురించి చెప్పబడింది, ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. 3వ ఆకాశానికి ఎక్కిపోయిన వాడు, 14 పత్రికలు రాసిన వాడు, 30 సంవత్సరాల మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగిన వాడు, కొన్ని 10ల సంఖ్యలో సంఘాలను ఆరంభించిన వాడు, 100ల సంఖ్యలో ప్రజలను సేవ కొరకే సిద్ధపరిచిన వాడు, 1000ల సంఖ్యలో ప్రజలకు రక్షణార్థమైన వెలుగులోనికి తెచ్చినవాడు, ఖైదీలు మొదలుకొని సింహాసనం దాకా ప్రభు కొరకే సాక్షిగా నిలబడిన వాడు ఏంటండి మోకరించడము. మనకు పైనుండి కింద దాకా పొరపాటున ఒక్క దమిడి చదువు కూడా రాదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే అయ్యో ఐ హ్యావ్ నో టైం బ్రదర్, వాళ్ళు డైలాగులు వింటే మాకు చెవులు చిల్లులు పడతాయి, టైం లేదా. దేవుడు మనుషుడు దేవుడితో ఆట్లాడుకోవాలని చూస్తాడు. మాకు టైం లేదు దేవా, టైం లేదు దేవా అని అంటే దేవుడు అన్నాడేమో మీకు టైం ఉండేటట్లు చేయమంటారా? ఇప్పుడు మనుషుడు ఏమంటాడు, వద్దులే ప్రభా పొరపాటు కూడా చేయొద్దు. దేవుడెక్కడా, మనుషుడెక్కడా? 8 బిలియన్ల ప్రజల యొక్క బుద్ధి అంతా తీసుకొని వచ్చి దేవుని బుద్ధిహీనతతో పెట్టిన కొలతకు రాదు. గాడ్ ఈజ్ సో గ్రేట్, దేవుడు గొప్పవాడు. కనుక దైవ సాన్నిధ్యం కొరకు ఆశపడే వ్యక్తులుగా ఉండాలని జింక కాళ్ళ వలె శరీరం తేలిగ్గా ప్రభు కార్యాల కొరకు అనుకూలంగా అనువుగా మనల్ని మనం సిద్ధపరచుకుని వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం. స్విఫ్ట్ లైక్ ఎ డీర్. ఆకటి చూసి ముగిస్తామా? 103:5 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము. ఈ పక్షిరాజు టాక్స్ అబౌట్ స్ట్రెంగ్త్, బలాన్ని గురించి మాట్లాడు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బర్డ్ అండ్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్.
పక్షుల్లో ఇది రాజు, రారాజు. గువ్వలేమో గుంపులుగా పోతాయి, పక్షిరాజేమో ఒంటరిగా ఉంటుంది. ఇంకా మనం గువ్వ దగ్గరే ఉంటే పక్షిరాజు దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? గువ్వలేమో ఇళ్ళ దగ్గర తిరుగుతాయి, పక్షిరాజులు ఎక్కడ తిరుగుతాయి? కొండల్లో తిరుగుతాయి. ఈ గువ్వలు, పావురాళ్ళు ఇవన్నీ ఎలాగ ఎగురుతాయంటే హారిజాంటల్, భూమికి సమాంతరంగా ఎగురుతాయి. పక్షిరాజు భూమికి సమాంతరంగా ఎగరదు, భూమికి అభిముఖంగా ఆపోజిట్లో పైకి పోతుంది, పైకి. రెండు ఎగిరే పక్షులే. వన్ ఫ్లైస్ హారిజాంటల్లీ, ద అదర్ ఫ్లైస్ వర్టికల్. వాళ్ళిద్దరు విశ్వాసులే. డు దే ఫ్లై హారిజాంటల్ ఆర్ వర్టికల్? వారు భూమికి సమాంతరంగా అంటే అర్థం ఏంటి? లోకము, లోక పద్ధతులు, లోకాచారం, ఇంకా లోకం అన్నీ దానికి సమాంతరంగా వెళుతున్నారా? లేదు, ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను పైవాడినని పక్షిరాజు వలె పైకి 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 ఎగురుతూ వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు 5 పక్షులను మనం చూసి 5 వలే అనే పోలిక మనం చూసినాం. మొదటిది ఏంటి? లైక్ ఎ బర్డ్ టాక్స్ అబౌట్ సాల్వేషన్, పక్షి వలె రక్షణను జ్ఞాపకం చేస్తుంది. రెండవది లైక్ ఎ డవ్, పావురం వలె టాక్స్ అబౌట్ స్పాట్లెస్నెస్, నిష్కల్మషమైన జీవితం. మూడవది లైక్ ఎ ల్యామ్, షీప్ టాక్స్ అబౌట్ సబ్మిషన్, విధేయతను గురించి మాట్లాడే గొర్రె. నాలుగవది జింక, లైక్ ఎ డీర్ టాక్స్ అబౌట్ స్విఫ్ట్నెస్, వేగంగా ప్రభు కొరకు అందుబాటులో ఉండేది జ్ఞాపకం చేస్తుంది. వెంటనే 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 వెంటనే. ఐదవది ఆఖరిది ఈగల్, పక్షిరాజు టాక్స్ అబౌట్ స్ట్రెంగ్త్, బలాన్ని, శౌర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ముగించక మనపు ఈ 5 రకాల వాటిలో మనం ఎక్కడున్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే? 5 కాదా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేను చెప్తాను, నా దగ్గర జవాబు ఉంది. 5 కాదు. మరేంటిది? గుడ్లగూబ. ఇప్పుడు ప్రతిదానికి ఆపోజిట్ చెప్పండి. మొదటిదేంటి? పక్షికి ఆపోజిట్ చెప్పండి, లేదా దేనికో దానికి ఆపోజిట్ చెప్పండి. సరే, ఇప్పుడు మీరు గొర్రెలకు ఆపోజిట్ చెప్తారు కదా, చెప్పండి. వెరీ గుడ్, కరెక్ట్గా ఎలాగ చెప్తున్నారు మీరు? అంత కరెక్ట్గా. బతికేది అదే బతికే కదా. తోడేళ్ళు గొర్రెల వలె ఉండటానికి బదులుగా, గొర్రె పిల్ల వలె ఉండటానికి బదులుగా ఎలాగున్నారు? తోడేళ్ల వలె ఉన్నారు. జింక వలె ఉండటానికి బదులుగా ఎలాగున్నారు? దీనికి కూడా చెప్పండి, నేను చెప్తానులే. నక్క, జిత్తల మారి నక్క అంటారు కదా, బహుశా అలాగే ఉన్నారేమో. పక్షిరాజు వలె ఉండటానికి బదులుగా వాళ్ళు ఎలాగున్నారు? రాబందుల వలె, దొరికితే చాల్లో తినేస్తాం. మనం మొదటి టైపా, రెండో టైపా? అంటే పక్షి, పావురము, ఈ గొర్రెపిల్ల, తర్వాత జింక, పక్షిరాజు టైపా, లేకపోతే గుడ్లగూబ, తర్వాత రాత్రిపూట అది ఏమంటారు? బ్యాట్, ఏమంటారు దాన్ని? పక్షికి ఆపోజిట్ గబ్బీలం. పక్షిలలో ఉంటే గబ్బిలం గుహల్లో ఉంటుంది. పక్షి పగలపూట ప్రయాణం చేసేది, రాత్రిపూట ప్రయాణం చేస్తుంది. కొంతమంది అలాగుంటారు గబ్బిలాల వల్లే. గబ్బిలాలు కొన్ని ఉన్నాయి, తర్వాత ఇంకోటి ఏం చెప్పాము? గుడ్ల గూబలు కొన్ని ఉన్నాయి, తోడేళ్ళు కొన్ని ఉన్నాయి, నక్కలు కొన్ని ఉన్నాయి, రాబందులు కొన్ని ఉన్నాయి. పక్షిరాజు వలె నీ యవ్వనం క్రొత్తదగినట్లు ఆయన మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. వీళ్ళకి మనకు తీర్మానం ఏంటంటే, మొదటి రకమైన గుంప, రెండవ రకమైన గుంప. ఇప్పుడన్నా జవాబు చెప్పండి, మొదటి రకమా, రెండో రకమా? చెప్పరు. ఈ రెండింటికి మధ్యలో రకాలు ఉన్నారా? ఆదివారం మొదటి రకము, సోమవారం నుంచి శనివారం దాకా రెండో రకమా? ఎంత కరెక్ట్గా ఎలాగ చెప్తారు బ్రదర్ మా సంగతిని మీరు అంటారు. అందరూ ఉంటే కదా, నేను మీరేం తేడా ఏం లేదు, ఆల్ ఆర్ సేమ్. ఆదివారం ఏమో పక్షి వలె, పావురం వలె, తర్వాత ఇంకేంటి?
గొర్రె వల్లే, జింక వల్లే, పక్షరాజు వల్లే కనిపిస్తుంది. సోమవారం నుండి చూడు, ఇవన్నీ మారిపోయిన, రూపాంతరం చెందినాయి. రూపాంతరం చెంది ఎలాగ మార్చబడ్డాయి? అయ్యో, దేవునికి మహిమకరమైన విధానంలో మొదటి గుంపు కాకుండా దేవునికి మహిమ తీసుకొని రాని రెండో గుంపులో మనం ఉన్నాం. దేవుడు మనల్ని మేలుతో నింపి తృప్తిపరిచి ఆయన కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. దేవుడి కొరకు తీర్మానం చేయాలని కోరుతున్నాడు. ప్రభువా, నేను రెండో గుంపులో ఉన్నాను, మొదటి గుంపులో ఉండనట్లు నన్ను చేయి. మీ కొరకు నన్ను వాడుకోనండి. నేను మీ కొరకు పక్షి వలె కొండ మీద నుండి ఆరంభించబడి పక్షిరాజు వలె కొండలపై నివసించే అనుభవంలోనికి నన్ను తీసుకుని రా. అదే మన ప్రార్థన అయి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పక్షిరాజు వలె నీ యవ్వనం కొత్తదగుచున్నట్లు మేలుతో ఆయన్ని హృదయంలో తృప్తిపరుచున్నాడు.